హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్ 8247. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలి ఏందన్నది వీడియోలో పూర్తిగా చూద్దాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, పూరీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. ఇదిగోండి, గ్రేవీతో చాలా బాగుంటుందండి. ఇదిగోండి, చూడండి ఒకసారి కర్రీ ఒకసారి నేను చూపించాను కదా, ఆ ప్రాసెస్ ఏంది అన్నది ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ బాండి ఒకటి తీసేసుకోండి. ఒక 2 స్పూన్లు అన్నది శనగగుండ్లు తీసుకోండి, లైట్గా ఫ్రై అవనియండి. 1 స్పూనున్నర వచ్చి ధనియాలు తీసుకోండి, దోరగా ఫ్రై చేసుకోండి. చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత చెక్క లవంగా తీసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే బండిలో 1 స్పూన్ అన్నది ఆయిల్ తీసుకొని ఆయిల్లోకి మీడియం సైజు పెద్దలపై అనేది ముక్కలు తీసుకోండి. తీసుకున్న తర్వాత లైట్గా దోరగా ఫ్రై అవనియండి. కొంచెం అల్లం 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. తీసుకున్న తర్వాత మీడియం సైజు టమోటాలు 3 తీసుకొని సన్నగా తరిగి తీసుకోండి. చక్కగా మగ్గనియండి ఆయిల్లో. టమోటా అన్నది బాగా మగ్గాలండి. తర్వాత కాస్త పుదీనా తీసుకోవాలి, కాస్త కొత్తిమీర తీసుకొని కాసేపు అన్నది ఒక ప్లేట్ వేసుకొని చక్కగా ఒక 3 నిమిషాలు మగ్గనిస్తే చాలండి. ఆవిరికి మగ్గిపోతుంది. మధ్యలో కదుపుకుంటూ ఉండాలండి మనం, అడుగంటకుండా. కాస్త పసుపు తీసుకోవాలి. ఒక 2 స్పూన్లు వచ్చి కారం తీసుకోండి. మీరు ఎంత తింటారో అంత తీసుకోండి. నేనైతే 2 స్పూన్లు తీసుకున్నానండి. చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు కూడా అవసరం లేదండి, ఒక 2 సెకండ్లు మాత్రం ఒక మూత వేసుకొని ఆవిరికి కొంచెం మగ్గనివ్వండి. తర్వాత స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకోండి. చక్కగా ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఆ మిక్సీ బౌల్లోకి శనగగుండ్లు, ధనియాలు ఫ్రై చేసుకున్నాం కదండి, అవన్నీ మిక్సీ బౌల్లోకి వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా మిక్సీ వేసేసుకోవాలి. పౌడర్ లాగా మిక్సీ వేసుకున్న దాంట్లోనే ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదండి టమోటాలు, పెద్దల్లిపాయ అన్నది అవన్నది మిక్సీలోకి తీసేసుకోవాలి. చక్కగా పేస్ట్లా తీసేసుకోవాలండి. ఇదిగోండి, అట్లా పేస్ట్లా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందే కట్ చేసుకున్న వంకాయలండి, 4 పక్షాలుగా వంకాయ కట్ చేసుకొని చక్కగా పేస్ట్ అన్నది వంకాయలోకి అలా పెట్టేసుకోవాలి శుభ్రంగా. ఇదిగోండి, మొత్తం వంకాయలు అలా పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి, ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక బాండి తీసుకోండి. 3 ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. పోపు దినుసులు తీసుకోండి. కాస్త ఒక ఎండుమిర్చి, కాస్త కరివేపాకు తీసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత వంకాయ అనేది ఇప్పుడు మసాలా వంకాయ అనేది దాంట్లోకి పెట్టేసుకోవాలి ఆయిల్లోకి. చక్కగా తీసేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు అన్నది చక్కగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మిక్సీ బౌల్లో కొంచెం పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్లో కొంచెం వాటర్ పోసి చక్కగా ఆ వాటర్ అన్నది ఆ వంకాయల్లోకి తీసేసుకోవాలి.
కాస్త ఉప్పు సరిపోతే ఉప్పు తీసుకోండి. ప్లేట్ వేసుకొని మీడియం సైజు మంట పెట్టుకొని చక్కగా ఉడకనివ్వండి. కాస్త కొత్తిమీర చల్లుకోండి. చల్లేసుకున్న తర్వాత గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా. చక్కగా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ ఫ్రెండ్స్.